శ్రార్థం ఉందే, ఆ ఫలాలను స్వీకరించి చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతులను కలిగించే వాళ్లే జన్యుదేవతలు. వీళ్ళకి జన్మ అనేది ఉండదు. యోగి తన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాల యొక్క బయట సంవత్సరంలోని 6 ఋతువులుగా దర్శిస్తాడు. సంవత్సరంలో 12 పౌర్ణములు, 12 అమావాస్యలు ఉన్నాయి కదా. ఈ 24 పర్వాలే గాయత్రి యొక్క చతుర్వింశతి ఛందస్సుగా తెలుసుకోవాలి. చతుర్వింశతి అంటే 24. కాలస్వరూపుడైనటువంటి నారాయణుణ్ణి కొంతమంది సంవత్సర పురుషుడుగా ఉపాసిస్తారు. ఈ విద్యను ద్వాదశాక్షరి విద్య అని కూడా అంటారు. 12 అక్షరాలు ద్వాదశి, 12 మాసాలు. ప్రతి మాసానికి ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసాలకి 12 అక్షరాలు కలిగినటువంటి మంత్రం అవుతుంది. నదీ నదాలు పొంగి అపార నష్టాన్ని కలిగించటం కానీ, భూమి నిరంతరము ప్రళయ సదృశమైనటువంటి భూకంపాలతో గడగడ వణికిపోవటం కానీ, సూర్యచంద్రాదులు గతులు తప్పటం కానీ, పట్టపగలే కారు చీకట్లు కమ్ముకొని సూర్యుడు కనపడకుండా పోవటం కానీ, ఆకాశంలో భయంకరమైనటువంటి తోకచుక్కులు కనిపించటం, ఇటువంటివన్నీ కూడా కలియుగాంత లక్షణాలు అని గ్రహించండి అన్నాడు. అంటే కలియుగం అంతమవుతున్నది అంటే ఇవన్నీ కనిపిస్తాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలు. ద్వాపర యుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో కలియుగానికి అధిపతి అయినటువంటి కలిపురుషుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఈ విషయాలన్నీ కూడా వేదవ్యాసులు తమ భవిష్య పురాణంలో చెప్పారు. ఇక మ్లేచ్ఛ జాతి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో చెబుతున్నారు. ఎక్కడ చూసినా వేదమంత్రాలు, యజ్ఞాలు, తపస్సులు ప్రవర్తిల్లుతుంటున్నటువంటి కారణం వల్ల ఈ కలిపురుషుడికి మహా దుఃఖం కలుగుతుంది. ఎందుకని? కలిపురుషుడికి ఇవన్నీ ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేశాడు కలిపురుషుడు? దుఃఖపడి, ప్రభు, ఎక్కడ చూసినా కూడా ధర్మం అనేది అగ్నిహోత్రంలాగా జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్నది. అటువంటప్పుడు నా కలి ప్రభావాన్ని ఏ విధంగా నేను విస్తరించవచ్చు? మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి నేను నా యుగధర్మాలను వ్యాప్తి చేయాలి కదా. అప్పుడు నాకు అది అసాధ్యంగా కనిపిస్తోంది అని భగవంతుని ప్రార్థించాడు కలిపురుషుడు. అప్పుడు జగత్ప్రభు ఆ కలికి పశ్చిమ సముద్రంలో ఒక ద్వీపాన్ని చూపించాడు. అందులో మ్లేచ్ఛ జాతికి మూలపురుషుడైనటువంటి ఆదముడు అనేటువంటి వాణ్ణి, హవ్యవతి అనేటువంటి స్త్రీని చూపించాడు. ఆదాం అండ్ ఈవ్ అని మనం చరిత్రలో చెప్పుకుంటాం. ఆ స్త్రీ పురుషులకి విహారం కోసం ఒక చక్కటి ఉద్యానవనాన్ని సృష్టించాడు స్వామి. వాస్తవానికి వాళ్ళిద్దరూ తోబుట్టువులు. కలిస్వరూపుడై అక్కడికి ప్రవేశించి అక్రమమైనటువంటి కామాన్ని వాళ్ళిద్దరి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైనటువంటి సంతానాన్ని కనమని ప్రోద్బలం చేశాడు కలి. అయితే వాళ్ళు ఎప్పుడైతే పతితులైపోయారో వాళ్ళలో ఉండేటువంటి దివ్యశక్తులు కూడా అంతర్ధానమైపోయినాయి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైనటువంటి మ్లేచ్ఛ జాతి పుట్టుకొచ్చింది. వాళ్లే ఇప్పుడు మనం చెప్పుకునే పశ్చిమ దేశాలలో ఉండే వాళ్ళందరూ మ్లేచ్ఛ జాతి అని మనం చెప్పుకుంటున్నాం. వెస్ట్రన్ కంట్రీస్ అని ఇంగ్లీష్లో చెప్తే. ద్వాపర యుగంలో చివరి భాగంలో అంటే 2800 సంవత్సరాలకి ద్వాపర యుగం అంతమవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఈ మ్లేచ్ఛ దేశం వాళ్ళ యొక్క సంతతి అభివృద్ధి పొందడం మొదలుపెట్టింది. ఈ విషయం భవిష్య పురాణంలో ప్రతి సర్గ అనేటువంటి పర్వంలో తెలియజేశారు. సర్గ అంటే సృష్టి. నీలాచలం దగ్గర సృష్టించబడినటువంటి ఈ ఆదాముడు, హవ్యవతి పాప ఫలితమైనటువంటి ఫలితాన్ని అనుభవించి ఆర్యధర్మాన్ని దూషించేవాళ్లుగా, నానాభక్షకులుగా, అనాచారవంతులుగా ఉండేటటువంటి సంతానాన్ని పెంచారు, వృద్ధి చేశారు. భగవంతుడు చెప్తున్నాడు, నేను కల్కి అవతారాన్ని ధరించి కోటాను కోట్ల మంది
అధర్మవర్తులను నాశనం చేసి మళ్లీ సత్యయుగాన్ని స్థాపించాల్సి ఉంది. ఇది సుదూర భవిష్యత్తులో నా కార్యం అని స్వామివారు సెలవిచ్చారు. ఆ తర్వాత 27వ అధ్యాయానికి వెళదాం. ఇందులో పంచదేవ పహాడ్ ప్రాంతంలో విరూపాక్ష సందర్శనం. శ్రీ ధర్మగుప్తుల వారు, నేను ఇద్దరం కలిసి కృష్ణానదికి యువతల ఒడ్డుకు చేరుకున్నాం. అప్పటికి మధ్యాహ్న సమయమైంది. ఆ రోజు గురు సార్వభౌములు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో భిక్ష స్వీకరించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గురువారం. శ్రీపాదుల వారు మమ్మల్ని పంచదేవ పహాడ్ ప్రాంతంలో రెల్లుగడ్డితో గృహ నిర్మాణం చేయమన్నారు. అది కూడా ఒక్క రోజులోనే. ఈ ప్రాంతం మాకు అంత పరిచయం ఉన్నది కాదు. గృహాన్ని నిర్మించడానికి స్థలం కావాలి, ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయడానికి పరికరాలు కూడా కావాలి. అంటే కొమ్మలు, బొంగులు ఇట్లాంటివి. అలాగే పైన కప్పటానికి రొల్లిగడ్డి కావాలి. ఇవన్నీ చేయడానికి తగిన పనివాళ్ళు కావాలి. దిశానిర్దేశం లేనటువంటి బాటసారుల్లాగా మేమిద్దరం ఆ ప్రాంతంలో అటు ఇటు తిరుగుతున్నాం. మేము ఒక పొలంలోకి ప్రవేశించాం. ఆ పంట కాపు తన పశువుల కోసం ఒక గోశాల నిర్మాణం చేస్తూ ఉన్నాడు. యజమాని కూర్చోటానికి తగిన స్థలంలో ఎత్తైనటువంటి ఒక ప్రదేశంలో ఒక గద్దె ఏర్పాటు చేస్తున్నాడు. ఒక మంచె అంటాం మనం. ఆ స్థలం యజమాని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు. మేము బాగా ఆకలి మీద ఉన్నాం. శూద్ర భోజనం చెయ్యొచ్చా లేదా అనేటువంటి సందేహంలో కూడా ఉన్నాం. అప్పుడు ఆ యజమాని అన్నాడు, ఓహో, మా పశువులను దొంగిలించి వేరే ప్రాంతాల్లో అమ్ముకొని మళ్ళీ ఇక్కడ పశువులు ఏమైనా దొరుకుతాయేమోనని తోలుకుపోదామనే దుర్బుద్ధితో వచ్చినటువంటి మీకు శూద్ర భోజనం చెయ్యొచ్చా అని విచిత్రమైనటువంటి సందేహం కలిగిందే అని మాతో కరకుగా మాట్లాడాడు. మాకు విషయం అర్థమైంది. ఆ యజమాని మమ్మల్ని దొంగలుగా అనుకుంటున్నాడు. మేం బలవంతంగా భోజనం చేశాం. ప్రసంగవశాత్తు అతడి పేరు విరూపాక్షుడని మాకు తెలిసింది. భోజనం అయిన తర్వాత మమ్మల్ని ఇద్దరినీ చెరొక చెట్టు కట్టేశాడు. నేను పేద బ్రాహ్మణుణ్ణి, యాచన చేత జీవించేవాడిని. నా వద్ద డబ్బు లేదు. కానీ ధర్మగుప్తుల వారి దగ్గర మాత్రం డబ్బుంది. అతడు తన సేవకులతో వీరి వద్ద ఉన్న ధనమంతా లాగేయండి అని ఆదేశించాడు ఆ రైతు. చూడండి ఆ పంట కాపు. శ్రీపాదుల వారి యొక్క ఊహాతీత దివ్యలీలలు చూడండి ఎలా ఉన్నాయో. మా యథార్థ గాథని వాళ్ళకి చెప్పినా కూడా ఫలితం లేకుండా అనిపించింది. అప్పుడు ఆ స్థల యజమాని ఆజ్ఞ మేరకి మేము బందీలమై దిక్కుచోతన పరిస్థితుల్లో పడిపోయాను. ఇంతలో అక్కడికి కొంతమంది మైలారులు అనేవాళ్ళు వచ్చారు. ఈ మైలారుల్లోనే గంగకావిళ్ళ వాళ్ళని కూడా ఒక తెగ ఉన్నది. వీళ్ళు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాన్ని తెస్తూ ఉంటారు. వీరు త్రిపుండ్రాలను ధరిస్తారు. జేగంటను చేతపుచ్చుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని స్తోత్రం చేస్తూ పాటలని పద్యాలని పాడుతూ ఉంటారు. ఈ గంగకావిళ్ళ వారు బిందెలను కావిళ్లలో ఉంచుకొని వివాహాది శుభకార్యాలప్పుడు శ్రీ వాసవిమాత జయంతి సందర్భాల్లో వస్తూ ఉంటారు. వీళ్ళు కాకుండా వీరముష్టులు అనేవాళ్ళు కూడా ప్రభలను కట్టుకొని జయ జయధ్వానాలు చేస్తూ జయగంటలను చేతుల్లో ధరించి వస్తూ ఉంటారు. ఆ ప్రభలలో ఖడ్గాలు, కవచాలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి రణరంగ చిహ్నాలన్నీ ఉంటాయి. వాళ్ళు నడుము కట్టుకుంటారనమాట ఆ ప్రభల్ని. ఆ ప్రదేశానికి మైలారులతో పాటుగా వీరముష్టులు కూడా వచ్చారు. విష్ణువర్ధన మహారాజు సైనికులు శ్రీ వాసవిమాతకి భక్తులై బాలానగరుతో కలిసి విష్ణువర్ధనుని విధేయ సైనికులతో యుద్ధం చేశారు. అప్పుడు శ్రీ వాసవిమాత భక్తులైనటువంటి ఆ సైనికులు కుటుంబాలలో ఉన్న వీళ్ళందరినీ వీరముష్టులు అని పిలుస్తారు. ఆనాడు
వాళ్ళు తమ యొక్క ధన మాన ప్రాణాలని పవిత్ర యుద్ధానికి ధారపోసిన కారణం వల్ల వైశ్య ప్రభువులు శుభకార్యాలలో వాళ్ళని సత్కరించడం ఒక ఆచారంగా వస్తున్నదన్నమాట. ఆ పంట కాపు మైలారులను వీరముష్టులకి చక్కగా భోజనం పెట్టించి సత్కారం చేశాడు. ఆ తరువాత మమ్మల్ని విడిపించి గోశాల నిర్మాణంలో పాలు పంచుకోమని కోరాడు. మేము సరేనన్నాం. పని అంతా అయినటువంటి తర్వాత విరూపాక్షుడు నాతో అన్నాడు, ముష్టిలో ముష్టి వీరముష్టి అంటే ఏంటో నీకు తెలుసా అని అడిగాడు శంకరభట్టుని. ముష్టిలో ముష్టి వీరముష్టి అంటే తెలుసా అని అడిగాడు. నాకు తెలియదన్నాను. మాకు సాయంత్రం కూడా భోజనం పెట్టాడు. ఆ రాత్రి మేము అక్కడ ఉన్నటువంటి గో సంపదని కాపలా కాస్తూ అక్కడే పడుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత తన సేవకు బృందంతో ఆ పంట కాపు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మేమిద్దరం శ్రీపాదుల వారి యొక్క దివ్యనామాన్ని స్మరించుకుంటూ స్వామివారి యొక్క లీలా స్మరణ చేసుకుంటూ ఉన్నాం. తెల్లవారింది. లేచిన తరువాత గోశాలలోని గోవులు గాని ఎడ్లు గాని కనపళ్ళ. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పంట కాపులు ఈ భూమిని ఎంత ధరకు కొన్నారు అని అడిగాం. మేము నిన్న సాయంత్రం జరిగిన విషయాలన్నీ చెప్పాం. వాళ్ళు మేము చెప్పే విషయాలు నమ్మకుండా మమ్మల్ని పిచ్చివాళ్ళు లెక్కగా కట్టారు. ఏది సత్యం ఏది అసత్యం అనేది తేల్చలేనటువంటి విషయంగా ఉన్నది. ఇంతలో ఒక అగంతకుడు అక్కడికి వచ్చాడు. అతడు వచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశాఖ శుద్ధ దశమి నాడు పుట్టిందా లేకపోతే సప్తమి నాడు పుట్టిందా అని అడిగాడు. అప్పుడు ధర్మగుప్తుల వారు శ్రీ వాసవి మాత దశమి నాడే పుట్టింది, దశమి నిండు తిథి అని, ఆనాడు శుక్రవారం అని కూడా చెప్పాడు. ఈ జవాబులు విన్న వెంటనే మీ ఇద్దరు పిచ్చివాళ్ళు కురుంగడ్డలో పని పాట లేకుండా కూర్చొని ఉన్నటువంటి ఆ పిచ్చివాడి దగ్గరకు పోతున్నారా అని అడిగాడు. ఎవరా పిచ్చివాడు? శ్రీపాదుల వారిని పిచ్చివాడు అంటున్నాడు. ఆ అగంతకుడి యొక్క ప్రవర్తన మాకు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ఎందుకని? స్వామివారిని నిందించి మాట్లాడేసరికి. అప్పుడు శ్రీ ధర్మగుప్తులు అన్నారు, ఆ అగంతకుడు అభ్యంతరకరంగా మాట్లాడినా కూడా మనకి కర్తవ్యాన్ని బోధించాడు కాబట్టి మనం వెంటనే కురుంగడ్డకి వెళ్ళాలి అన్నాడు. మేము పడవలో కురుంగడ్డకు ప్రయాణం అయినాం. పడవ వాడికి ఇవ్వడానికి నా దగ్గర కానీ ధర్మగుప్తుల వారి వద్ద కానీ ధనం లేదు. ఆ పడవవాడు, ప్రస్తుతం నేను మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాను, పడవనెక్కడానికి ముందే మీ దగ్గర కనుక డబ్బుంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పండి, అది మీ ధర్మం అని గద్దించాడు. డబ్బులు ఉన్నాయో లేవో చెప్పమన్నాడు. పడవవాడి దృష్టి ధర్మగుప్తుడి మీద పడింది. ఆయన చేతికున్న ఉంగరాన్ని పడవవాడు తీసుకున్నాడు. ఆ ఉంగరాలని అతడు తన వద్ద ఉంచుకోకుండా కృష్ణానదిలో విసిరిపారేశాడు. మేము కురుంగడ్డకి చేరుకున్నాం. శ్రీపాదుల వారు కృష్ణలో స్నానం చేసి వచ్చి యోగనిష్టలో ఉన్నారు. చూడండి, అప్పుడు ఏం జరిగిందో 28వ అధ్యాయంలో చెబుతున్నాడు. శ్రీ వాసవి నగరేశ్వరుల యొక్క వృత్తాంతాన్ని ఈ అధ్యాయంలో ప్రతిపాదిస్తున్నాడు స్వామి. ఏం చెబుతున్నాడో చూద్దాం. విష్ణు మహావిష్ణు, లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి, కాళీ మహాకాళి, ఈ స్వరూపాల యొక్క వర్ణనలు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు మనకి. ఆ రోజు శుక్రవారం. శ్రీ వాసవి కన్యకాదేవి జయించుత్సవ శుభ సమయం. శ్రీపాదుల వారు కృష్ణానదిలో నీటి మీద నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకున్నారు. స్వామివారి శక్తి అటువంటిది. మేమిద్దరం పడవలో అవతల ఒడ్డుకు చేరాం. ఉదయం 7 గడియల సమయం కావస్తోంది. తిరుమల మహాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలమేలు మంగాంబిక అండలో ఉండి అర్చనాధికాలు స్వీకరించే శుభ సమయం అది. శ్రీపాదుల వారు గత రోజున
నిర్మితమైనటువంటి గోశాలలోకి ప్రవేశించి ధ్యానం చేస్తూ ఉన్నారు. మేము కూడా అదే సమయానికి గోశాలకి చేరుకున్నాం. పంచదేవ పహాడులో శ్రీపాదుల వారి యొక్క దర్బారు ప్రారంభమయ్యేటటువంటి అపురూపమైన సమయం అది. వింతల్లో కల్లా వింత. శ్రీచరణుల యొక్క శరీరం ఉన్నట్టుండి తేజోవంతం కావటం మొదలుపెట్టింది. ఆ మహా తేజస్సు 4 దిక్కులకి ప్రసరిస్తూ ఉన్నది. వారి యొక్క శరీరం ప్రాకృత శరీరంగా కనిపించకుండా తేజోమయ మూర్తిగానే దర్శనం ఇవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు స్వామి గోశాల నుండి బయటకు వచ్చారు. సాధారణంగా వారి యొక్క నీడ భూమి మీద పడింది. మామూలుగా పడుతుంది ఎవరైనా నడుస్తుంటే. కానీ ఆ రోజున మాత్రం వారి యొక్క ఛాయ భూమి మీద పట్టల. వారు నడుస్తున్నప్పుడు అడుగుజాడలు ఉండేవి గతంలో. ఈ రోజున మాత్రం భూమి మీద వారు నడిచేటప్పుడు పాదముద్రలు పట్టల. వారు సూర్యభగవానుడి వంక తీక్షణంగా చూశారు. వారి యొక్క శరీరం దివ్య తేజస్సుతో నిండి ఆ తేజో రూపం అంతకంతకీ పెద్దదవుతూ ఉన్నది. వారి తేజోమయ రూపం కొంతసేపటికి సూర్యుడిలో సంలీనం అయిపోయింది. శ్రీపాదుల వారు అదృశ్యం కావటం మా కళ్ళారా మేము చూశాం. సూర్యబింబంలో ఒక దివ్య తేజోమయ శిశువును మేము చూశాం. ఆ శిశువు సూర్యుడి నుండి వెలువడి మళ్ళీ భూమి వైపు వడివడిగా వస్తూ ఉన్నాడు. ఆ శిశువు భూమి మీద అడుగు పెట్టగానే భూమి మా దృష్టి పథానికి అదృశ్యమైపోయింది. భూమే కనపడలా మాకు. అప్పుడు వారు మందహాసంతో ఉన్నారు. ఇంతలో వారు తిరిగి సూర్యుడి వంక తీక్షణంగా చూడటం మొదలుపెట్టారు. మళ్ళా భూమి మాకు దృష్టిగోచరమైంది, మాకు కనిపించింది. మమ్మల్ని ఇద్దరినీ తిరిగి సూర్యబింబం వైపు చూడమన్నారు స్వామి. ఆ సూర్యబింబంలో ముద్దులు మూటకట్టేటట్టు దివ్యచేదో శిశు రూపాన్ని మేము చూసాం. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందిస్తూ భూమి వైపుకు వస్తూ ఉన్నది. ఆ దివ్య శిశు పాదాలు భూమిని తాగ్గానే మా దృష్టి పథానికి మళ్ళీ భూమి అదృశ్యమైపోయింది. మేము సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉన్నాం. ఆ దివ్య శిశువు మా వైపు చూసి చిరునవ్వులను చిందించింది. వెంటనే మాకు మళ్ళీ భూమి కనిపించింది. సాదరంగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకున్నారు. శ్రీపాదుల వారు 16 సంవత్సరాల ప్రాయంగా ఉన్నారు అప్పుడు. ఆ దివ్య శిశువు 3 సంవత్సరాల ప్రాయంతో ఉన్నది. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలికగా ఉంది. స్వామివారిలో ఎలా ఉన్నాడో అలాగే ఉంది. ఆమె పట్టు వస్త్రాలను దివ్యాభరణాలను ధరించి ఉంది. శ్రీపాదుల వారు కూడా ఆ దివ్య శిశుమూర్తి ఇద్దరు కూడా కలిసి గోశాలలోకి వెళ్ళారు. నేను శ్రీధరగుప్తుడు ఇద్దరు కూడా ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలని సంభ్రమంతో, ఆశ్చర్యంతో, భయంతో చూస్తూ ఉన్నాం. అప్పుడు నా మనస్సులో ఒక సందేహం పొడచూపింది. ఇదంతా ఇంద్రజాల మహేంద్రజాలం కాదు కదా, కనికట్టు కాదు కదా అనుకున్నాను. నా భావాన్ని కనిపెట్టారు శ్రీపాదుల వారు. వెంటనే మేఘ గంభీర స్వరంతో, ఓయి శంకరభట్టు, ఇది ఇంద్రజాల మహేంద్రజాలం ఏమీ కాదు. ఇది నా స్వభావం, నా దివ్యమైన ప్రకృతి. నేను సంకల్పించినటువంటి మరుక్షణమే మట్టి ఆకాశంగా మారుతుంది. నేను ఏది సంకల్పించినా నా భావాలకు అనుగుణంగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. అప్పుడు సృష్టిలో రకరకాలైనటువంటి అభివ్యక్తులు గావించబడతాయి. అదృశ్యంగా ఉన్నటువంటి ప్రకృతి శక్తులు సాకారంగాను సగుణంగాను సృష్టి రూపంలో వ్యక్తీకరింపబడుతూ ఉంటాయి. నేను బ్రహ్మస్వరూపుడిని అనడంలో బ్రహ్మకి సృష్టి ప్రేరణ ఇచ్చేవాడిని అని అర్థం చేసుకోండి. ఈ సృష్టింపబడినటువంటి సమస్త జీవులని, ఈ సృష్టి జాతాన్ని కొంతకాలం వరకు స్థితి యందు ఉంచబడుతుంది, అంటే పోషిస్తూ ఉంటాను. ఇది విష్ణు స్వరూపం చేసే పని. ఆ విష్ణువుకి ప్రేరణనిచ్చేటటువంటి మహావిష్ణువుని నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానస్వరూపం. మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపానికి ప్రేరణ, శక్తి ఇచ్చేటటువంటి అనఘాదేవి స్వరూపం. సృష్టి యొక్క స్థితి కారణమైనటువంటి
వస్తు సమృద్ధి అనేది లక్ష్మీ స్వరూపం అయితే, మహాలక్ష్మి స్వరూపం లక్ష్మీ స్వరూపానికి ప్రేరణ శక్తి ఇచ్చేటటువంటి అనఘా స్వరూపం. సృష్టి యొక్క శక్తి స్వరూపం కాళికాదేవిది అయితే, మహాకాళి అనేది కాళీ స్వరూపానికి కూడా ప్రేరణ శక్తి ఇచ్చేటటువంటి అనఘా స్వరూపం అని చెప్పారు. అనఘాలక్ష్మి స్వరూపం గురించి చెప్తున్నారు. అనఘాలక్ష్మి సమేతుడైనటువంటి అనఘుడు అనేది నా యొక్క దత్తాత్రేయ స్వరూపం. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలు సమన్వయం వల్ల ఈ మూడింటి కంటే కూడా భిన్నమైనగా మరి ఒక దివ్య మాతృస్వరూపమా అనిపించేదే అనఘాలక్ష్మి. ఆ స్వరూపం అనఘాలక్ష్మిగా ఆవిర్భవిస్తుందన్నమాట. ఆ మూడు స్వరూపాలు కలిపినటువంటిది. అందువల్ల అనఘాలక్ష్మిని మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపాలని తాదాత్మ్యమైన స్థితిలో ధరించేటటువంటి ఈ మూడింటికి కూడా ఆధారభూతమైనటువంటి, అతీతమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైన శక్తిగా గుర్తెరుగు అన్నారు స్వామి. నా యొక్క అనఘా స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రులను తన యొక్క తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారంగాను అతీతంగాను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అనఘని నా వామభాగంలో ధరించి ఉన్నటువంటి శక్తి స్వరూపంగా తెలుసుకోండి అని స్వామివారు చెప్పారు. త్రేతాయుగంలో సవితృకాటక చేయడం వల్ల నా యొక్క దివ్య భవ్య స్వరూపం అర్ధనారీశ్వర తత్వాన్ని ఆధారంగా చేసుకొని మహావైష్ణవమాయతో యతి స్వరూపంలో, శ్రీపాద శ్రీవల్లభ రూపంలో, శ్రీపీఠికాపురంలో అవతరించింది. నీవు చూసేటటువంటి ఈ స్వరూపం తన యొక్క అసలైనటువంటి స్థితిలో మహాలక్ష్మి, మహావిష్ణు స్వరూపమని తెలుసుకో అని స్వామివారు అన్నారు. శ్రీ పద్మావతి స్వరూపం మహాసరస్వతి చైతన్యాన్ని, మహాలక్ష్మి చైతన్యాన్ని, మహాకాళి చైతన్యాన్ని తనలో కలిగి ఉండి, స్వరూపం మాత్రం మహాలక్ష్మిగా ఉండి, శక్తి మాత్రం త్రిశక్తులను కలిగి ఉండి, ఈ త్రిశక్తులకు కూడా అతీతంగా ఆధారభూతంగా ఉండేటటువంటి పరాశక్తి స్వరూపమని తెలుసుకో అన్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర రూపం బృహదారకం ధరించేటటువంటి బ్రహ్మని, విరాట్ స్వరూపంలో ఉండేటువంటి మహావిష్ణువుని, ప్రళయకాల రుద్రసన్నిభమైనటువంటి మహాకాలుని యొక్క తన దివ్య చైతన్యంలో లీలగా ధరించి వాటికి ఆధారంగాను అతీతంగాను ఉండేటటువంటి పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకో అన్నాడు వెంకటేశ్వరుడిది. శ్రీపాద శ్రీవల్లభుడు అనేటువంటి మహావిష్ణువై మాయారూపమైనటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నారని కూడా తెలుసుకోమన్నాడు. ఇవన్నీ విని శంకరభట్టు అడిగాడు, ఓ గురు సార్వభౌమ, మీకు జయము జయము, మీరు పద్మావతి వెంకటేశ్వరులు అని చెప్పారు. మరి ఒకసారి అనఘాలక్ష్మి సమేత అనఘుడు అన్నారు. మందబుద్ధినైనటువంటి నాకు మీ యొక్క తత్వం లవలేశం కూడా అర్థం కావటం లేదు, అంటే కొంచెం కూడా అర్థం కావటం లేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించాడు. శ్రీపాదులే వెంకటేశ్వరులు అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు స్వామి. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వం అనేక రకాలుగా వ్యక్తమయ్యేటటువంటి స్వభావంతో ఉంటుంది. మహాలక్ష్మి, పద్మావతి మూల ప్రకృతి ప్రకారం ఒకే తత్వం అయినా కూడా ఆమె మహాలక్ష్మిగా తత్వాన్ని స్వీకరించినప్పుడు ఆమెకి ప్రభుతత్వంగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుత్వం ఆవిర్భవిస్తుంది. ప్రభుతత్వం ఆమె పద్మావతీదేవిగా తత్వాన్ని స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వాన్ని ఆవిర్భవం చేసుకుంటాను. సగుణ సాకారాలలో తత్వం ఆవిర్భవించినప్పుడు వాటికి తగినటువంటి మర్యాదలని, లోకాచారాలని, పరిమితులని తప్పకుండా అనుసరించి తీరాలి. నా దివ్య సహోదరి అయినటువంటి ఈ మహాశక్తి కృష్ణావతార సమయంలో
యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షానికి వెళ్ళిపోయింది. మనం దశమస్కంధంలో చెప్పుకున్నాం. కంసుడు అమ్మాయి వదిలిపెట్టు అని వాళ్ళ చెల్లెలు ఎంత కోరినా వినకుండా ఆకాశంలోకి విసిరేశాడు కింద కత్తి పెట్టడానికి. అప్పుడు ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయి అష్టభుజాదేవిగా దర్శనమిచ్చింది. వెళ్ళిపోయింది ఆకాశం. మహాతపస్సంపన్నులైనటువంటి యోగులు, మహర్షులు, వైశ్య మునులు తమ యొక్క ఘోర తపస్సు వల్ల ఆమెను వాసవి కన్యకా పరమేశ్వరిగా ఆవిర్భవింపజేశారు. అప్పుడే స్వామివారు వరం ఇచ్చాడు ఆమెకి, నువ్వు అనేక పేర్లతో భూలోకంలో పూజింపబడతావు అన్నాడు. అందులో ఒక రూపం వాసవి కన్యకా పరమేశ్వరి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఓ శంకరభట్టు నేను శ్రీ పీఠికాపురంలో అవతరించవలసి వచ్చింది. జరగబోయే కార్యక్రమాన్ని కళ్ళారా చూడండి మీరు. నా అవతార తత్వం, దివ్య వినోదభరితమైనటువంటి లీలా విశేషాలను నేను మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. నాయన శంకరభట్టు, ఈ పంచదేవ పహాడులో ఈనాడు జరిగేటటువంటి లీలా విశేషాలని చరితామృతంలో ఉన్నది ఉన్నట్లు, నీవు చూసింది చూసినట్లు రాయి. అది భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అనేక తీవ్రమైన సందేహాలను అది విచ్ఛేదనం చేస్తుంది. నూతనమైనటువంటి శక్తి, భక్తి, ఉత్సాహాలని ఆస్తికులకు కలిగిస్తుంది. మేమిద్దరం దిగ్భ్రాంతులమై చూస్తూ ఉండగానే శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం దివ్య తేజోరూపాన్ని ధరించి అందులో నుండి శ్రీ పద్మావతీదేవి, శ్రీ వెంకటేశ్వరుడు కూడా ఆవిర్భవించి మాకు దివ్య దర్శనాన్ని ఇచ్చారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జయము. ఇక 29వ అధ్యాయంలో శ్రీపాదుల వారి యొక్క దివ్యోపదేశాన్ని చెప్పుకొని ఈరోజు ముగిద్దాం. ఈ విధంగా మేము కురువపురానికి చేరుకొని శ్రీపాదుల వారి దర్శనం చేసుకున్న తర్వాత వారి యొక్క ఆజ్ఞ మేరకి సన్నిధానంలో కూర్చోనున్నాం. అప్పుడు శ్రీపాదుల వారు ఈ విధంగా చెప్పారు. నాయనలారా, నిన్నటి రోజున జరిగినటువంటి శ్రీ వాసవి జయించుత్సవాన్ని కళ్ళారా చూసి ధన్యులయ్యారు మీరు. నాకు దేశకాలాలు చేతిలోని ఆటబంతుల్లాంటివి. ఎక్కడో జరగాల్సినటువంటి, జరుగుతున్నటువంటి, జరగబోయేటటువంటి సంఘటనలని భూతకాలంలోకి కానీ, వర్తమానంలోకి కానీ, భవిష్యత్తు కాలంలో కానీ మార్చగలుగుతాను. మీరు ఎంత ప్రయత్నించినా అంతం లేనటువంటి ప్రయాణంగా కనిపించేటటువంటి దేశ కాలాలను నేను శాసించగలుగుతాను. బా శరీరమాధ్యం ఇటువంటి మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను మీకు అర్థం అవుతాను. సర్వధర్మాలని పరిత్యాగం చేసి మీ అంతర్యామి రూపంలో ఉండేటటువంటి నన్ను శరణుజొచ్చితే, నా ఆదేశం ప్రకారం మీరు కర్మలను ఆచరిస్తే మీ సర్వభారాన్ని నేనే వహించి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను. కేవలం మాట మాత్రం చేతనే ప్రకృతిని శాసించగలగటం వల్ల నేను సరస్వతీదేవి నామంలో ప్రసిద్ధుణ్ణవుతాను. అదే నృసింహ సరస్వతి. కలియుగ మానవులు హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు. వాళ్ళ సమస్యలు, భావాలు, ఆలోచనలు, విధానాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. వారు ప్రకృతి విజ్ఞానంలో భౌతికంగా ఎంతో పరిణామాన్ని పొంది హిరణ్యకశిపుని వంటి వరాలని ప్రకృతి మాత నుండి పొందుతారు. వాటన్నింటికీ అనుగుణంగా ప్రహ్లాదుడు వంటి నిరపరాధులైనటువంటి భక్తులని సంరక్షించడం కోసం నేను ఈ కలియుగంలో నరసింహుని వంటి అవతారాన్ని ధరించాలి. అందువల్ల నృసింహ సరస్వతి అను పేరట మరి ఒక దివ్య అవతారాన్ని ధరించి గంధర్వపురంలో విఖ్యాతుణ్ణవుతాను అని స్వామివారు చెప్పారు. ఆ తర్వాత శ్రీపాదుల వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మమ్మల్ని కూడా ధ్యానంలో ఉండమన్నారు. ఈ విధంగా స్వామివారు
శంకర భట్టు, ధర్మగుప్తుడు అందరూ ధ్యానంలో ఉన్నారు. మనం కూడా స్వామివారి యొక్క దివ్య ధ్యానంలో ఉండిపోదాం రేపటిదాకా. అప్పటిదాకా మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవా